హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. మా ఊళ్ళో పేర్లు వెరైటీగా ఉంటాయి. 25 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ అంట. మా ఊళ్ళో అప్పట్లో పేర్లు ఎట్లా ఉంటాయంటే తండాలో పేక్లాగాడు, పుత్యాగాడు, ఊళ్ళో బాయకాడు నరసింహ, నాలుగు కాళ్ళ నరసింహ, ఎరకల భూదేవి, మూడు వెంకయ్య, వీళ్ళందరూ కలిసి ఒక చిన్న స్టోరీ ఉంది వాళ్ళ మీద. వినండి, స్టోరీ స్టార్ట్ చేద్దాం. మా ఊళ్ళో తండాలో పేకలాగాడు పెద్ద ముదురుగాడు, పేకలాగాడి ఫ్రెండు పుత్తేగాడు ఇంకా ముదురు, ఇద్దరు కలిసి మా ఊళ్ళో ఉన్న సండ్రబీడు, అదే అండి అడవి లాంటిది. అయితే సండ్రబీడికి షికారుకి పోతుంటే మధ్యలో బాయకాడ నరసింహ ఎదురయ్యి యాడికి పోతున్నారా అని పుత్తేగాడిని పేకలాగాడిని పలకరించాడంట. షికారుకి వెళ్తున్నా వస్తావా అన్నారంట. బాయకాడ నరసింహ, అరే సరదా చేద్దాం, నేను నాతో పాటు నాలుగు కాళ్ళ నరసింహనను, సాకల సుక్కిని, ఎరకల భూదేవిని కూడా తీసుకుపోదాం. ఆడనే చెరువులో చేపలు పట్టుకొని సండ్రబీడిలో కుందేళ్ళు పట్టుకొని ఈ గుత్తేదారి గౌళ్ళ గుత్తేదారి దగ్గర ఒక 10 లొట్లు కళ్ళు తీసుకొని అక్కడనే ఉడికించి తాగి తిని సరదాలు చేసి వద్దామని చెప్పి మన నాలుగు కాళ్ళ నరసింహ, అదే బాయకాడ నరసింహ అన్నాడంట. ఇంతలో పుత్తేగాడు, ఊరి ఇంకెక్కడ సాకలు సుక్కి దాన్ని ఎరకల భూదేవిని నిన్ననే సాకల కోడిగాడు, మూడూరు వెంకయ్య, పైలి వెంకయ్య నిన్ననే అడవికి ఎత్తకపోయారాయే అని అన్నాడంట. ఈ లోపల సక్కురుగాడు వచ్చి మాదిగూడెంలో కురివిగాడి బిడ్డ, బజారుగాడి బిడ్డ నీ తోలుకొని పోదాం, వాళ్ళైతే మాంసం కూర బాగుండుతారు అన్నాడంట. అయితే ఏం చేశారు, గౌళ్ళ గుత్తేదారి దగ్గర 10 లోట్ల కళ్ళు తీసుకొని ఇంకా పుత్తేగాడు పీక్లాగాడి బ్యాచ్ మొత్తం సండ్రబీడికి, అదే అడవికి పోయి షికారు చేసి 5 రోజులు ఆడనే ఈ చేపల కూర కుందేళ్ళు పట్టుకొని బాగా వంటలు వండుకొని తిని సరదాలు చేసి ఇంకా వచ్చారంట. అట్లుందండి చిన్న స్టోరీ.